బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా సోమల మండలం నేరుకురి వారిపల్లిలో ఏనుగుల గుంపు టొమాటో అరటి పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ సోమల మండలం నేరుకురి వారి గ్రామ సమీపంలోని పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడులు చేశాయి. టొమాటో, మొక్కజొన్న, అరటి పంటలనే కాకుండా వ్యవసాయ పొలాలకు నీటి సరఫరా చేసే పైపుల్ని కూడా తొక్కి ధ్వంసం చేశాయి. తరచూ చేతికొచ్చే పంటలను ఏనుగుల గుంపు తొక్కి ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో మళ్లించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తంగా అయితే చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, చిత్తూరు జిల్లాలో ఏనుగులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నాయి. పలంనేరు, కుప్పం, పుంగనూరు పరిసర ప్రాంతాల్లో చంద్రగిరి వరకు కూడా ఏనుగులు పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి కూడా దాడులు చేస్తున్నాయి. పంట పొలాల పైన ఉన్నటువంటి అంటే చేతికొచ్చిన పంటలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక రకాల పంటలు, సీజనల్ పంటలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పంటలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాయి. అయితే తాజాగా పుంగనూరు నియోజకవర్గంలో కూడా సోమల మండలంలో ఏదైతే నేరుకూరి వారిపల్లె సమీపంలో అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు అంటే రైతులకు సంబంధించిన పంటలన్నీ కూడా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా టమాటా పంటలు ఇప్పుడు పెద్ద ఎత్తున రేట్లు పలుకుతున్నాయి. రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి పంటల్ని దాదాపుగా 100 నుంచి 120 రూపాయలు కిలో ఇవాళ టమాటాలు ధరలు పలుకుతున్నాయి. అలాంటి పంటలు రైతులు కష్టాలు తీరుతాయనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఏనుగులు వచ్చి ఈ రకంగా దాడులు చేసి పూర్తిగా కూడా ధ్వంసం చేయడం చాలా దారుణం. అదే కాకుండా వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అరటి పంటలు కూడా చేతికొచ్చిన పంట చేశాయి. ఇక మామిడి పంటలు, మామిడి చెట్లన్నీ కూడా ధ్వంసం చేసి, ఎందుకంటే మామిడికాయలకు సంబంధించి విపరీతమైన రేట్లు ఉంది. ఒక్కొక్క టన్ను 30,000 పైన పలుకుతుంది. అలాంటి పంటలను కూడా, అలాంటి మామిడి చెట్లు కూడా ధ్వంసం చేసి, చెట్లను విరిచేసి కాయలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఎన్నో రోజుల నుంచి కూడా ఉన్నటువంటి సమస్య. గతంలో కుప్పం కావచ్చు, లేదంటే పలంనేరు కావచ్చు, ఇట్లా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి వరకు కూడా సరిహద్దు ప్రాంతాలు ఏదైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ ప్రాంతాల్లో కూడా చాలా ఏనుగుల గుంపు దాదాపుగా 30 నుంచి 40 ఏనుగుల గుంపు తిరుగుతూ ఉంది. అయితే ఇవి ప్రతి 3 నెలలకు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పంటలు నాశనం చేస్తున్నాయి. వాటిని అరికట్టడంలో పూర్తిగా కూడా ఫారెస్ట్ అధికారులు గతంలో నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయంటూ కూడా రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే గ్రామాల్లో కూడా గ్రామాల పైన కూడా గతంలో పడి దాడులు చేసిన పరిస్థితి. అదే స్థాయిలోనే పంట పొలాల వద్దకు వెళ్లే సమయంలో విద్యుత్ తీగలు తగిలి, అంటే బోర్లు లేదంటే బావుల వద్ద ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగిలి కూడా చాలా ఏనుగులు కూడా చనిపోవడం జరిగింది. అలాంటిది అంటే గతంలో ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో కందకాలు దువ్వుంటారు, లేదంటే రకరకాల ప్రికాషన్స్ తీసుకొని పెట్టుంటారు. అలాంటిది ఆ కందకాలన్నీ కూడిపోవడం, దాని తర్వాత అటవీ ప్రాంతాల నుంచి పంట పొలాల వద్దకు వచ్చే సమయంలో గ్రిల్స్ ఏర్పాటు చేస్తుంటారు. వాటన్నిటి కూడా తొలగిపోవడం కారణంగానే ఏనుగులన్నీ కూడా అటవీ ప్రాంతాల నుంచి పంట పొలాలపైకి వస్తున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ శాశ్వత చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లేందుకు కూడా స్థానిక పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, రైతులు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. కిరణ్మయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.